వాక్యంలోనికి మనం వెళ్ళకముందు ఒక వచనం చదువుదాం. ప్రభు ప్రేరేపించిన రీతిగా ఒక వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. 31వ కీర్తన. 31వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవాలి. కనీసం పక్కనోళ్ళకి వినపడేటట్టుగా స్పష్టంగా గట్టిగా చదువుదాం. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇంకొక మాట కూడా చదివితే మంచిదేమో. 115వ కీర్తన. 115వ కీర్తన. 115వ కీర్తన 13వ వచనం అందరం కలిసి చదువుదాం. 115వ కీర్తన 13వ వచనం. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. 13వ వచనం అందరం కలిసి చదువుదాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడి వాక్యం మన కొరకు దీవించి విరిచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పంచిపెట్టునుగాక. ఆమె. నేను పిల్లల మధ్య పరిచర్య చేస్తాను కాబట్టి నేను ప్రశ్నలు ఎక్కువ అడుగుతా. ఫ్రాన్సిస్ అన్నలాగా కథం కాదు నాది. నేను ప్రశ్నలు ఎక్కువ అడుగుతా. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరి యందు భయభక్తులు? చెప్పండి. ఏ దేవుడు? లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు? మన ఆంటీ బాగా చెప్పింది, మన యేసయ్య. మన యేసయ్య యందు భయభక్తులు. ఎవరి నిమిత్తము? చదవండి. అందుకే 31వ కీర్తన అందుకే చదివించింది. 31వ కీర్తన 19వ వచనం. ఎవరి యందు భయభక్తులు అంటే చెప్పారు, మన యేసయ్య యందు భయభక్తులు. వెరీ గుడ్. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? ఎవరు కరెక్ట్ చెప్పారు. ఎవరు? భయభక్తులు గలవారి నిమిత్తము. ఎవరు దాచి ఉంచారు? ఎవరు దాచి ఉంచారు? దేవుడు. ఏమి దాచి ఉంచాడు? మేలు. భయభక్తుల మేలు. ఎట్లాంటి మేలు? చదవండి అక్క. ఆ లైన్ మాత్రమే ఈరోజు మన ముఖ్యాంశం. ఇప్పుడు చదవండి. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో. ఎవరి యందు భయభక్తులు? దేవుని యందు భయభక్తులు. ఎవరి నిమిత్తం దాచి ఉంచాడు ఆయన? భయభక్తులు గలవారి నిమిత్తం దాచి ఉంచాడు. ఏమి దాచి ఉంచాడు? మేలు దాచి ఉంచాడు. ఇంకొక భాషలో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఇంకొక భాషలో దీవెనలు దాచి ఉంచాడు. ఎలాంటి దీవెనలు అవి? ఎలాంటి దీవెనలు? ఎంతో గొప్ప మేలు, ఎంతో గొప్ప ఆశీర్వాదాలు, ఎంతో గొప్ప దీవెనలు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవులంతా చాలామంది చెప్తూ ఉంటారు బయట, మీకు దీవెనలు కావాలంటే, మీకు ఆశీర్వాదాలు కావాలంటే మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మేము ఇస్తాము ఆశీర్వాదాలు. ఐ రిలీజ్ ద బ్లెస్సింగ్ అంటారు కదా. వాళ్ళు కాదు రిలీజ్ చేసేది బ్లెస్సింగ్, వాళ్ళు కాదు ఆశీర్వాదాలు ఇచ్చేది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉంటారో వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? ఆశీర్వాదం. ఎవరైతే భయభక్తులు గలవారు ఉంటారో వాళ్ళందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? మేలు. ఈరోజు క్రైస్తవ సమాజంలో మేలు కలగాలంటే, రక్షింపబడిన తర్వాత దేవుని దగ్గర నుంచి ఆత్మీయమైన మేలులు కానీ ఇహ సంబంధమైన పర సంబంధమైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలంటే మొట్టమొదటి రూల్ ఏంటంటే భయభక్తులు. అంతే, భయభక్తులు. ఇంకో మాట కూడా చదివితే చాలా మంచిది. చదవండి. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం. అసలు మానవ కోటికి విధేంటి? ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం 13వ వచనం ఎవరైనా చదవండి. ప్రసంగి ఆఖరి అధ్యాయం 13వ వచనం చదవండి. లోకమంతటిని గురించి సొలొమోను లోకమంతటిని చూశాడు. సొలొమోను చూసినంత లోకం ప్రజల్లో ఎవరు చూడలేదు ఈ లోకములో. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఇప్పుడు అర్థమైందా?
భయభక్తులు కలిగి జీవించడమే మానవ కోటికి విధి. భయభక్తులు కలిగి జీవించడమే ఆశీర్వాదానికి మూలం. భయభక్తులు కలిగి జీవించడమే దీవెనలకు మూలం. భయభక్తులు కలిగి జీవించడమే మేలు కలగడానికి మూలం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే 31వ కీర్తన 19వ వచనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమును దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సో అల్టిమేట్గా రిజల్ట్ ఏంటంటే మనకు మేలు కలగాలన్నా, మనకు ఆశీర్వాదం కలగాలన్నా, మనకు దీవెన కలగాలన్నా మనకేముండాలి? జీవితంలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. రెండు కలిపితే భయభక్తులు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు భయభక్తులు ఎందుకు రావడం లేదు? మేలు రావట్లేదు, దీవెన రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు అంటే ఏమి లేదని అర్థం. ఇప్పుడు వెనక్కి నుంచి రండి. మేలు కలగట్లేదు, మనం ప్రార్థన చేసేది, ప్రభువా నాకు మేలు చేయయ్యా, నా కుటుంబానికి మేలు చేయయ్యా, నా జీవితంలో మేలు చేయయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ప్రార్థన చేస్తాం కదా. ఎందుకు దీవెనలు, ఎందుకు ఆశీర్వాదాలు, ఎందుకు మేలులు కలగడం లేదంటే మన జీవితంలో ఏమీ లేదు. ఇప్పుడు భయభక్తులు ఎందుకు రావట్లేదు అని అంటే ఒక 3 సంగతులు నేను చెప్తాను. 3 సంగతులు బైబిల్లో నుండి. భయభక్తులు రాకపోవడానికి గల కారణాలు. దేవుడేమో మేలులు దాచి ఉంచాడు మన కోసం. దాచి ఉంచడం అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, తెలుసా? ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ 8% ఇంట్రెస్ట్తో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటారు సీనియర్ సిటిజన్లు అయితే. లేకపోతే ఎల్ఐసిలో చేస్తారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. ఎందుకు? రేపు నాకు ఏమన్నా అయినా నా బిడ్డలకు వాళ్ళకు పనికి రావాలి, ఇది దాచిపెడతారు. ఆఫ్టర్ ఆల్ బయోలాజికల్ పేరెంట్స్, భౌతికమైన తల్లిదండ్రులే పిల్లల కోసం దాచిపెడితే పరలోకమందున తండ్రి మన కోసం ఎంత గొప్ప మేలులు దాచిపెట్టి ఉంటాడు, ఎంత గొప్ప ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంటాడు. అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా భయభక్తులు కలిగిన జీవితం కావాలి. ఇప్పుడు ఈ భయభక్తులు కలిగిన జీవితం రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే మనం 3 దాచిపెట్టుకున్నాం. ఈ 3 దాచుకున్నందుకు ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, 3 చూపిస్తాను. ఈ 3 దాచుకున్న కారణం చేత దేవుడు దాచిపెట్టిన మేలులు పొందుకోలేకపోతున్నాం. చూద్దామా? ఈ 3 చూద్దామా? మొదటిది ఏం దాచుకున్నాం? రండి, సామెతల గ్రంథం త్వరగా తీయాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఏం దాచిపెట్టుకున్నాం? అందుకే మనకు మేలు కలగట్లేదు, అందుకే ఆశీర్వాదాలు కలగట్లేదు. దేవుడు దాచిన మేలు మనకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం ఇవి దాచుకున్నాం. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుదాం. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. రైట్. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. మొట్టమొదటి దాచుకుంది ఏంది? మనం ఏం దాచుకున్నాం? ఏంటిది అతిక్రమం అంటే? నేను ముందే చెప్పిన పిల్లల మధ్య పరిచయం చేస్తా, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అతిక్రమం అంటే ఏంది? ఆజ్ఞను దాటడం, ఇంకా మన భాషలో మాట్లాడంటే క్రమాన్ని మీరడం అతిక్రమం. క్రమాన్ని మీరడమే అక్రమం. బైబిల్లో కొన్ని పదాలు సర్వసాధారణంగా కనపడతాయి. పాపము, రెండవది అతిక్రమము, మూడవది దోషము, ఇలాంటి పదాలు కనపడతాయి కదా. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏందండి? అయ్యో పాపం కాదు. బైబిల్లో ఉండే పాపంకి నిర్వచనం ఏంది? 4 రెఫరెన్సులు ఉన్నాయి. అవన్నీ చూడడానికి టైం లేదు, నేను 4 చెప్తాను, మీరు జస్ట్ వినండి. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. రెండవది విశ్వాస సంబంధము కాని ప్రతీదీ పాపం. మూడవది సకల దుర్నీతి పాపం. నాలుగవది మేలైనది ఎరిగి అలాగూ చేయకపోవడం పాపం. ఈ 4 రకాలైన పాపముల గురించిన నిర్వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఈ 4టిని వడపోసి టీ వడపోసినట్టు వడపోస్తే కిందికి వచ్చే సారం ఏందో తెలుసా? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవడమే పాపం. బైబిల్లో ఉంది కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవడం. ఈరోజు మనిషి దేవుని మహిమను దొంగలించిన, దేవుని మహిమకరంగా జీవించలేకపోయినా, దేవుని మహిమకు లోచుకోకపోయినా ఇదంతా పాపమే. అంటే పాపం యొక్క కోణం ఏంటిదంటే దేవుని కోణమే పాపం. దేవుడు పైనుంచి చూసినప్పుడు తన మహిమను పొందుకోలేకపోతే పాపములోనే ఉన్నాడు. ఇప్పుడు అతిక్రమానికి నిర్వచనం వద్దాం. పాపం అని తెలుసు,
ఇది క్రమం కాదని తెలుసు, అయినా చేశామా? అదే అతిక్రమం. ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ధర్మశాస్త్ర సంబంధమైనది. బైబిల్లో చాలా క్రమాలు ఉన్నాయి. భార్యకు కొన్ని క్రమాలు ఉన్నాయి. ఈ బైబిల్లో భార్యలకు కొన్ని క్రమాలు ఉన్నాయి, భర్తలకు కొన్ని క్రమాలు ఉన్నాయి, తల్లిదండ్రులకు కొన్ని క్రమాలు ఉన్నాయి, పిల్లలకు కొన్ని క్రమాలు ఉన్నాయి, యవనస్తులకు కొన్ని క్రమాలు ఉన్నాయి, ముసలోళ్ళకు కూడా కొన్ని క్రమాలు ఉన్నాయి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టదని చెప్తుంది బైబిల్. కొన్ని క్రమాలు ఉన్నాయి. అంతేకాదు సంఘానికి క్రమాలు ఉన్నాయి, బోధించే మాకు కూడా క్రమాలు ఉన్నాయి. ఈ క్రమాన్ని మీరడమే అతిక్రమం. ఈ బైబిల్లో ఏం చెప్తుందో, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఈ క్రమం తెలిసినా కూడా మీరుతున్నామా? ఎన్ని వాక్యాలు వినలేదు? పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పలేదు భార్యలు ఎట్లుండాలి, పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పలేదు తల్లిదండ్రులు ఎట్లుండాలి, పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పలేదు కుటుంబాలు ఎట్లుండాలి. విని 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 తెలుసుకొని 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 చదివి 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 అయినా మీరుతున్నామా? అతిక్రమిస్తున్నాం. ఇవి దాచిపెట్టుకున్నామా? మనం భయభక్తులు కలిగిన జీవితం జీవించట్లేదు. మనకు భయభక్తులు కలిగిన జీవితం లేదా, ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడు. సింపుల్ లాజిక్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన జీవితం భయభక్తులు కలిగిన జీవితంగా ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితం కావాలి అంటే ఏ అతిక్రమమైనా సరే ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలాసార్లు ఒప్పుకోవడం చాలా సులువు. పాపం చేసిన వెంటనే అయ్యా క్షమించయ్యా క్షమించయ్యా ఒప్పుకోవడం చాలా సులువు. విడిచిపెట్టడం చాలా కష్టం. విడిచిపెట్టడం చాలా కష్టం. ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే దాని జోలికి పోకుండా ఉండాలి. ఏదైతే నిన్ను ప్రేరేపిస్తుందో, ఏదైతే నిన్ను పాపంలోకి తీసుకెళ్తుందో దాని జోలికి పోకుండా ఉండాలి. మనకేంటంటే కృప ఉంది కదా బ్రదర్, పాపం చేయొచ్చు మళ్ళీ ఒప్పుకోవచ్చు, పాపం చేయొచ్చు ఒప్పుకోవచ్చు. తెలిసి 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 పాపం చేసావా, నీ అతిక్రమము కాస్త దోషం అవుతుంది. జాగ్రత్త. దోషమైతే బైబిల్ ఏముంది తెలుసా? దోషం గురించి దోషమైతే ఏమవుతుంది తెలుసా? చదవండి సమూయేలు గ్రంథం. చదివితే ఇంకా బాగుంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి, స్పష్టంగా బిగ్గరగా చదివేవాళ్ళు చదవండి. 14వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం గట్టిగా. కాబట్టి ఏంటిది ఇది? దోషం. తెలిసి 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 దోషపు శిక్ష. దోషము చదవండి అక్క. బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నీ ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా. పాత నిబంధనలు అంత సాలిడ్గా రాశాడు దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి క్షమాపణ ఉంది, కానీ శిక్ష కూడా ఉంది. క్షమాపణ ఉంది, ప్రభు క్షమిస్తాడు. పాత నిబంధనలు లేదు దోషానికి క్షమాపణ, కానీ కొత్త నిబంధనలో క్షమాపణ ఉంది, కానీ శిక్ష కూడా ఉంది. దావీదు తెలిసి తెలిసి బెత్షెబాతో పాపం చేశాడు. శిక్ష వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ఆమెతో పాపం చేయకూడదని తెలుసు, అయినా చేశాడు. ఏమైంది? ఆమెకు పుట్టిన కొడుకు చచ్చాడు. అంతేకాదు, దానికంటే బాధాకరమైన విషయం చెప్పనా? జీవితంలో దావీదు ఎప్పుడైనా వెనక్కి తిరిగి బాధపడే సంఘటన ఏదైనా ఉందంటే, నేను దేవుని మందిరాన్ని ఏం చేశాను? పూర్తి చేయలేకపోయాను. చెప్పాడు, నీ చేతులు పాపాన్ని అంటుకున్నాయి, నువ్వు మందిరం కట్టడానికి పూర్తి చేయడానికి నీకు అనుమతి లేదు. ఎంత భయంకరమైన రిగ్రెట్నెస్ అది. తెలిసి తెలిసి పాపం చేయొద్దు. చాలాసార్లు ఎన్నో లోపాలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఉంటాయి, కుటుంబంగా ఉంటాయి, సంఘంగా ఉంటాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పాస్టర్ గారికి తెలియకుండా విశ్వాసులు, యజమానికి తెలియకుండా మనము. చాలా లోపాలు ఉంటాయి. ఇవన్నీ అక్రమాలే. దాని ద్వారా మనకు మేలు రాదు. ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు. ఒక దైవజనుడు, నీ పాపములు నీ ప్రార్థనకు నీ పాపములు పరలోకానికి వెళ్ళకుండా నీ ప్రార్థనకు అడ్డుబండగా నిలిచాయి. నీ అతిక్రమము నీ ప్రార్థన పైకి పోకుండా అడ్డుబండగా నిలిచాయి. ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా. అందుకని ప్రార్థన చేసే ప్రతిసారి ముందు ఒప్పుకోండి, క్షమించమని ప్రభువుని అడగండి, విడిచిపెట్టడానికి కృపను అడగండి.
తర్వాతే ప్రార్థన. కాబట్టి మొదటి దాచుకున్న విషయం ఏంది చెప్పాలి? మొదటిది ఏం దాచుకుంది? అతిక్రమములు దాచుకున్నాం. సో ఈరోజు నుంచి అదేదైనా సరే తెలిసిందా తన జోలికి పోవద్దు. అతిక్రమాలు ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం, కనికరం పొందుదాం. అప్పుడు ఏమొస్తుంది మన జీవితంలోకి? భయభక్తులు కలిగిన జీవితం. రెండవది, సమయం లేదు కాబట్టి తొందరగా వెళ్దాం. రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయాలందరూ. మత్తయి సువార్త 25వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 25, 25వ అధ్యాయము 25వ వచనం. 25వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను. మొదట దాచుకున్న విషయం అతిక్రమాలు. ఇప్పుడు రెండో విషయానికి వచ్చాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. మొదటి వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు యజమానుడు? ఎన్ని ఇచ్చాడు? 5. వాటిని ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. రెండో ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. వాటిని ఏం చేశాడు? 4 చేశాడు. ఈ లాస్ట్ ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు? దాచిపెట్టడం వల్ల వచ్చిన సమస్య ఏదో తెలుసా? అసలు ఎందుకు దాచుకున్నాడు? ఎందుకు దాచుకున్నాడు ఈయన? ఎందుకు దాచుకున్నాడు తెలుసా? నేను అనుకుంటాను అక్కడ నీటికి రాసింది. ఎందుకు దాచుకున్నాడంటే సోమరితనం. చదవండి ఆ వచనం, 26వ వచనం. 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైనా. దేవుడు కూడా మనకు చాలా తలాంతులు ఇచ్చాడు. చాలా తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 2 తలాంతులు ఉంటాయి, ఒకరికి 5 తలాంతులు ఉంటాయి, ఒకరికి 1 తలాంతు ఉంటుంది, ఒకరికి చక్కగా వాక్యం చెప్పే తలాంతు ఉంటుంది, ఒకరికి సువార్త చెప్పే తలాంతు ఉంటుంది, ఒకరికి ప్రార్థన చేసే తలాంతు ఉంటుంది, ఒకరికి ఆరాధన చేసే తలాంతు ఉంటుంది, ఒకరికి అందరినీ ధైర్యపరిచే తలాంతు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మాతో పాటు కలిసి పనిచేసే ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న సడన్గా చనిపోయాడు. హాస్పిటల్లో ఉండి చనిపోయాడు వాళ్ళ నాన్న. చిన్న అమ్మాయి, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. వాళ్ళ నాన్న సడన్గా చనిపోతే ఏమైందో తెలుసా? ఆ సమాధికి నేను, ఫ్రాన్సిస్ బ్రదర్ చాలామంది వెళ్ళాం. సమాధి చేశాము. దాని తర్వాత మెమోరియల్ సర్వీస్ కూడా వెళ్ళాం. ఆ పాప చాలా ధైర్యంగా ఉంది. ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అన్యుల కుటుంబస్తులే. ఒక్కరు కూడా యేసుప్రభుని నమ్ముకోలే. వాళ్ళ అమ్మ, ఈ పాప, వాళ్ళ అక్క, వాళ్ళ బావ అంతే యేసుప్రభుని నమ్ముకుంది. మిగతా వాళ్ళందరూ అన్యులే. ఆ రోజు గొడవ, ఇట్లా చేయాలి ఆచారం, అట్లా చేయాలి ఆచారం, బయటికి రాకూడదు, మీరు తలుపులు వేసుకోవాలా, అది పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకోవాలి, ఏదో ఆచారాలు. ఈ పాప దేనికి లొంగట్లేదు, ధైర్యంగా ఉంది. సరే, కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ఫోన్ చేశాను ఆ అమ్మాయికి. అమ్మా, మీ పక్కనే, వినుకొండే, దూరం కాదు, పక్కనే జరిగింది ఇది. ఫోన్ చేశాను. అమ్మా, అంత ధైర్యంగా ఉన్నావు తల్లి, తండ్రి చనిపోయినాడు కదా, మీ బంధువులు నిన్ను ఏమంటారమ్మా? చూడు, మీరు యేసుప్రభుని నమ్ముకున్నందుకు మీకు ఇట్లా జరిగింది, మీ యేసుప్రభుని నమ్ముకుంటే ఇట్లా జరగాలా, ఇన్ని సమస్యలు వస్తాయి కదమ్మా, నువ్వు ఎట్లా ధైర్యంగా నుంచున్నావమ్మా అంటే ఏమన్నా తెలుసా? అమ్మాయి, అన్నా, దేవుడు నాకు ఒక మంచి తలాంత్ ఇచ్చాడన్నా. ఆ తలాంత్ ఏంటంటే అందరినీ ఆదరించే తలాంత్. నేను ఈ శ్రమలో నుంచి పోతున్నాను కాబట్టి రేపు ఎవరికైనా సరే ఇలాంటి శ్రమ వస్తే నేను వాళ్ళని ఏం చేయగలుగుతాను? ఆదరించగలను. ఈరోజు దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు. పాటలు పాడే తలాంతులని, ఇతరులకు దేవుని ప్రేమను చూపించే తలాంతులని. అవి దాచిపెట్టుకుంటున్నామా, ఖర్చు చేస్తున్నామా? వాటిని రెట్టింపు చేస్తున్నామా, లేదా జోబులో పెట్టుకుని తిరుగుతున్నామా? ఇప్పుడు నా జోబులో 100 రూపాయల నోటు ఉందనుకోండి, 100 రూపాయల నోటు నేను బయటికి తీయకుండా 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది అంటే మీరేమంటారు తెలుసా? నీ దగ్గర ఉందిలే పెద్ద 100 రూపాయలు, బయటికి తీయవు పెట్టవు అంటారా లేదా? నేను దాన్ని తీసినప్పుడే దాని విలువ, నేను దాన్ని ఖర్చు పెట్టినప్పుడే దాని విలువ, నేను ఆ 100 రూపాయలు పెట్టినప్పుడే లాభం. చాలాసార్లు రక్షింపబడిన తర్వాత రక్షణను దాచిపెట్టుకోవడానికి కాదు, రక్షణను స్వార్థంగా పెట్టుకోవడానికి కాదు, రక్షణను ఏం చేయాలి? ఖర్చు చేయాలి. ఆమేన్. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పచ్చు. అర్థం కాని వాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు అర్థం కాని వాళ్ళు. ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నా, అన్నిటికీ చెప్తారు. అర్థమైన వాళ్ళు మాత్రమే గట్టిగా హల్లెలూయా. ఆ అర్థం కాని వాళ్ళు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీకు అర్థం కాదు, ఇంక వదిలేండి, నేనేం చేయలేను. ఇక్కడ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, నేనేం చేయలేను. ఇప్పుడు చెప్పండి, స్వార్థపూరితమైన రక్షణ మనకు ఉండకూడదు.
ఈరోజు నేను చెప్తున్నా, మీరు ఇంతమంది యేసు ప్రభుని నమ్ముకోగలిగినారంటే రక్షణ స్వార్థంగా లేదు. రక్షణను ఖర్చు పెట్టారు. రక్షింపబడిన వారు వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టారు, వాళ్ళ శక్తిని ఖర్చు పెట్టారు, వారి ప్రయాస, వారి క్రయము, వారి త్యాగము. ఈరోజు మనం యేసు ప్రభుని తెలుసుకున్నాం. నేను అడిగే క్వశ్చన్, మన ద్వారా ఒక్కడన్నా యేసు ప్రభుని తెలుసుకుంటున్నాడా? ఒక్కరన్నా? మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన తలాంతుల ద్వారా, మనం చేసే ప్రవర్తన ద్వారా, మనం జీవించే జీవితం ద్వారా పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్నారా మీరు అనే క్వశ్చన్ రాకూడదు. ఏమని తెలుసా? ఈమె యేసు ప్రభుని నమ్ముకుంది. హైదరాబాద్లో ఒక ఆమె ఉంది, ఉద్యోగం చేస్తుంది ఆమె. ఆమె గురించి నా పెళ్లి సంబంధం నాకు వచ్చింది. అంటే నాకంటే నేను చేసుకోవడానికి కాదు, కనుక్కోమని వచ్చింది. అంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి కదన్నా. పెళ్లి సంబంధం కనుక్కోమని చెప్పి నాకు వచ్చింది. నేను అన్నాను, పలాని ఉద్యోగం, పలాని ఆఫీసు, మీరు వెళ్ళి కనుక్కోండి, విచారించండి, అమ్మాయి మంచిది, మీరు విచారించండి అని చెప్తే వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఆఫీస్కి పోయినారు. ఆఫీస్కి పోతే అమ్మాయి ఆఫీసులో లేదు. నేనేమో ఏం చెప్పినా, ఆ అమ్మాయి ఉంటే ఇంట్లో అన్నా ఉంటుంది, లేకపోతే ఆఫీసులో అన్నా ఉంటుంది. ఆఫీసులో లేదు. సరే, అంటే తెలివిగా పోతారు, పోయే వాళ్ళు చాలా తెలివిగా పోతారు కదా. సెక్యూరిటీ గార్డ్ని అడిగినారంట. సెక్యూరిటీ గార్డ్ని, సార్ ఇట్లా పలానా అమ్మాయి ఉండాలి కదా సార్, పలాని పేరు, పలాని మేడము ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తుందంటే ఆయన ఏమైనా సాక్ష్యం ఇచ్చినాడు తెలుసా? ఓ భగవాన్ కా బేటీ హై, ఆజ్ భగవాన్ కా మందిర్ మే మీటింగ్ హో రహా హై, ఓ నీ ఆతా హై. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? నీకు కాదురా నేను చెప్పేది, ఇది పెద్దోళ్ళకు రా, పిల్లకాయలకు కాదు. కొంచెం ఆగా అర్థం చేసుకో. ఓ భగవాన్ కా బేటీ హై, उनका भगवान का मंदिर में जो मीटिंग हो रहा है वो आज नहीं आता है అంటే అర్థమైంది తెలుసా? ఈరోజు వాళ్ళ చర్చిలో ఏదో మీటింగ్ జరుగుతుంది, ఆమె ఆఫీస్కి రాదు. ఎందుకో తెలుసా? ఆమె దేవుని బిడ్డ. మన గురించి చెప్తారా? మన గురించి ఏం చెప్తారు తెలుసా? మీ చర్చిలో హల్లెలూయా పాట పాడుతున్నారు, మీరు పోరా? మన గురించి చెప్పేది. ఈరోజు ఆదివారం కదా, 10 అయింది, ఇంకా పోలేదే. ఎందుకో తెలుసా? దాచుకున్నాం. దేవుని సమయాన్ని దాచిపెట్టుకుంటున్నాం. దేవుడిచ్చిన తలాంతులు దాచిపెట్టుకుంటున్నాం. నిజంగా ఇలాంటి తలాంతులు దాచిపెట్టుకోవడం వల్ల భయభక్తులు కలిగిన జీవితం లేదు. అందుకే ఆశీర్వాదాలు రావట్లేదు, అందుకే మేలులు రావట్లేదు, అందుకే దీవెనలు రావట్లేదు. సో మొదటిది ఏం దాచుకున్నాం? గట్టి చెప్పండి. అతిక్రమములు దాచిపెట్టుకున్నాం. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాము, భయభక్తులు కలిగిన జీవితం వస్తుంది. అప్పుడు యేసయ్య మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవది ఏం దాచిపెట్టుకున్నాం? తలాంతులు. అది ఏదైనా సరే. ఇప్పుడు తలాంతులు దాచుకోవడం వల్ల సోమరితనమే ముఖ్య కారణం. సోమరితనమే. ఏం పోతావులే చర్చికి, ఏం చెప్తావులే పాస్టర్ గారి గురించి, ఏం చెప్తావులే యేసుప్రభు గురించి, బైబిల్ తీసుకొని ఏం పోతావులే. సోమరితనం. 7 గంటలు అయిన తర్వాత చాలామంది క్రైస్తవులు నిద్ర లేరు. ఏం లేస్తావులే, ఏం ప్రార్థన చేసుకుంటావులే, ఏం చర్చికి పోతావులే, ఏం వాక్యం చదువుకుంటావులే. అందుకే రావు దీవెనలు. అర్థమైందా? పొద్దున అన్న చెప్పాడు మంచి మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నువ్వు ప్రార్థన చేసే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? సోమరితనంగా ఉన్నావా? వాక్యం చదివే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? సోమరితనంగా ఉన్నావా? చర్చికి వచ్చే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? సోమరితనంగా ఉన్నావా? అందుకే రావు దీవెనలు. నమ్మకంగా ఉంటే దీవెనలు, నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాలు. ఇప్పుడు రెండవది ఏం చేయాలి? దేవుడు ఏ తలాంతు ఇచ్చినా వాటిని ఏం చేయకూడదు? దాచిపెట్టకూడదు. ఏం చేయాలి? ప్రభు కొరకు ఏం చేయాలి? ఖర్చు చేయాలి. ఇప్పుడు మీరు అనండి, బ్రదర్ నాకేం తలాంతులు లేవు బ్రదర్ అంటే, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప తలాంతు నీ రక్షణ. ఆమేన్. అర్థమైన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పొచ్చు. అర్థం కాని వాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా. ఇంకా కొంచెం బ్లూటూత్ కనెక్ట్ అవుతా ఉంది. దేవుడు మనకి ఇచ్చిన మొట్టమొదటి తలాంతు ఏంటిది? రక్షణ, యేసు ప్రేమ. వీటిని దాచిపెట్టకూడదు. మనం ఖచ్చితంగా వీటిని ఏం చేయాలి? ఖర్చు చేయాలి. అమెరికాలో ఆయన పేరు చార్లీ. ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. క్యాన్సర్ వచ్చింది ఆయనకు. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయన అడిగినాడంట దేవుణ్ణి, ఏంది ప్రభువా, ఇంత డబ్బులు సంపాదిస్తున్నాను, నీ పరిచర్య కోసం ఇంత ఖర్చు చేస్తున్నాను, నాకేందో క్యాన్సర్ రావాలి అని అంటే ఆయన అన్నాడంట, యేసు ప్రభు ఆయనతో చార్లీ సార్తో ఏమన్నాడు తెలుసా? ఏమి లేదు, నువ్వు బాగా పోతున్నావు కదా, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఇచ్చిన. ఆ స్పీడ్ బ్రేకర్ ద్వారా ఏంటంటే ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వాళ్ళందరినీ నువ్వు ఆదరిస్తావు. ఇంకోటి ఏందో తెలుసా? ఆయన క్యాన్సర్ పోయింది, పూర్తిగా పోయింది. అంతేకాదు
అంత డబ్బులు సంపాదించి ఆయన కొన్ని కోట్ల రూపాయలు పరిచర్య కోసం, కొన్ని కోట్ల రూపాయలు మినిస్ట్రీస్ కోసం, కొన్ని కోట్ల రూపాయలు దేవుని కోసం ఇచ్చి ఆయన ఉదయం 3కి లేస్తాడు. ఎన్నికి లేస్తాడు? 3కి. 3కి లేసి ఏం చేస్తాడో తెలుసా? మనలాగా ఎక్స్ట్రాలు చేయడైనా, నాలాగా ఎచ్చులు చేయడైనా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆయన గెలవడానికి హైదరాబాద్ నుంచి ముంబై నుంచి ఒక ఆయన పోయినాడు ఆయన గెలవడానికి. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన గెలవడానికి పోతే ఏమైందో తెలుసా? వీళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు. హాస్పిటల్ రూమ్లో ఉంటే డాక్టర్ డోర్ ఓపెన్ చేశాడంట. డాక్టర్ డోర్ ఓపెన్ చేసి పేషెంట్ ఎవడో బాగున్నాడు ఎవడో అర్థం కాల. పేషెంట్ ఎవరో బాగున్నావు, ఈయన ముంబై నుంచి పోయినాడు, అమెరికాలో పేషెంట్ ఉన్నాడు, ఇద్దరు హాస్పిటల్లో రూమ్లో ఉన్నారు. డోర్ ఓపెన్ చేస్తే పేషెంట్ ఎవరో అర్థం కావట్లా. ఇప్పుడు మనం అనుకో పొరపాటున మనకి అట్లానే నాకే వచ్చిందయ్యా రోగం, ఆ చర్చికి పోయినప్పటి నుంచి వచ్చిందయ్యా పాడు రోగం. ఇదేమనబా, ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు ఆ రూమ్లో. ఏం తలాంత్ అండి ఇది? దాచిపెట్టుకునే తలాంతులు కాదు ఇవి, ఖర్చు చేసే తలాంతులు. ఇది 2వ ఆశీర్వాదం భయభక్తులు కలిగిన జీవితం రావడానికి. 3వ తలాంత్, 3వ విషయం ఏం దాచుకున్నాం. రండి, ఇక్కడ ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా. తలాంతులు దాచిపెట్టుకోకుండా ఖర్చు చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. నువ్వు తలాంతులు దాచిపెట్టుకుంటే సోమరివైనా చెడ్డ దాసుడా. నీకు ఏ బిరుదు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో, నీ చేతిలోనే ఉంది. దాచిపెట్టుకుంటే చెడ్డోడివి, ఖర్చు చేస్తే మంచోడు. నేను ఓపెన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు వాక్యం ప్రైచింగ్ రాదన్నమాట, వచ్చిందే చెప్తా ఇట్లే. రైట్. 3వది ఏం దాచుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 3 విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి వచనమేమో బ్రదర్స్ చదవండి, 2వ వచనమేమో సిస్టర్స్ చదువుతారు. మొదటి వచనమేమో సహోదరులు, 2వ వచనమేమో సహోదరీలు. స్టార్ట్ చేయండి అన్న. రెడీ, 1 2 3 స్టార్ట్. 2వ వచనం. రైట్. ఏమైనా అర్థమైందా? ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ. భర్త పేరు ఏం పేరు? భార్య పేరు సప్పీరా. వీళ్ళు ఏం చేశారంటే చర్చికి పోతూ ఉన్నారు, సంఘానికి పోతూ ఉంటే ఒక ఆదివారం అనౌన్స్మెంట్ చేశారు. ఏమని తెలుసా? మీలో ఎవరైనా సరే సమర్పించుకోవాలనుకుంటే చాలామంది పేదలు ఉన్నారు, వారి అక్కర కొలది మీరు సమర్పించుకోవచ్చు అనగానే ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు బర్నబా. హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబా. అది 4వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదవండి. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్నదంతా అమ్మి బీదల కొరకు సంఘంలో పెట్టగానే సంఘాల్లో పెట్టగానే మరి మీ దగ్గర చేస్తారో లేదో కానీ మా వైపు ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్కో పేరు, లైట్ ఇస్తే లైట్కో పేరు, ఇంకా సౌండ్ బాక్స్ ఇస్తే సౌండ్ బాక్స్కో పేరు. ఆఖరికి ఒకడు మా వాళ్ళు చాలా మంచోళ్ళండి, ఆఖరికి ఒక చిన్న గ్లాస్ ఇచ్చాడు, టీ గ్లాస్ ఇచ్చాడు. ఆ టీ గ్లాస్ మీద పేరు రాయమని అడిగాడు. నేను చెప్పిన ఎవరైనా ఆయన టీ గ్లాస్ మీద పేరు రాస్తే కడిగితే పోతుందిరా అంటే అది ప్రింటింగ్ మిషన్తో రాయాలంట. నీ ఆశ తగలయ్యా, ఎక్కడ దొరికేవరో నువ్వు మాకు. తెచ్చింది టీ గ్లాసు, తెచ్చింది ఎంత ఉంటుంది టీ గ్లాసు? 10 రూపాయలు టీ గ్లాస్ తెచ్చి దాని మీద పేరు రాయి అంటాడు. ఎందుకురా అంటే అందరూ ఇస్తున్నారు నేను కూడా ఇచ్చిన అంటాడు. ఇచ్చేది 10 రూపాయలు టీ గ్లాసు, దానికి పేరు రాయాలి. ఇది కొంతమంది ఉంటారండి, ఏం చేయలేం మనం, వాళ్ళని ఎవరిని హర్ట్ చేయలేం. సరే, ఈ బర్నబా ఇవ్వగానే అందరూ బహుశా సంతోషపడ్డారేమో. బహుశా పేతురు, అపోస్తలులు, వావ్ బర్నబా ఎంత సమర్పణ నీది, ఎంత ముందుకు తీసుకొచ్చావు, ఎంత సమర్పించుకున్నావు బహుశా అన్నారేమో. వీళ్ళిద్దరు చూసుకున్నారు, భార్యాభర్తలు. ఎవరిద్దరు? అననీయ సభ్యు. ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. అన్న చూసుకొని చూడు, మరి మన గురించి కూడా చర్చిలో మాట్లాడాలంటే, మన పేరు కూడా రాయాలంటే, మన పేరు కూడా గ్లాస్ మీద ఉండాలంటే సమర్పించుకుందాం మనం కూడా అని చెప్పి ఇద్దరు ఏకమయ్యారు. దేనికో తెలుసా? పొలం అమ్మి ఈ బీదల కొరకు ఇవ్వాలని, దేవుని సంఘానికి ఇవ్వాలని ఏకమై పొలం అమ్మారు. డిసిషన్స్ చాలా తీసుకుంటారు చర్చిలో, తీర్మానాలు చాలా తీసుకుంటాం చర్చిలో. గేటు దాటగానే అవుట్, గేటు దాటగానే పోతాయి. వాళ్ళు కూడా బయటికి పోయారు, చెప్పులు వేసుకున్నారు, ఇంటికి పోయారు. ఇంటికి పోయిన తర్వాత పాపం కొంతసేపు నిలబడింది వాక్యం. పొలం అమ్మారు, అమ్మిన తర్వాత డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత భార్య మొదలుపెట్టింది, ఏమండి మనకు ఒకే బిడ్డ, ఇంత ఇస్తే బిడ్డకు పెళ్లి చేయొద్దా? బహుశా అనిందేమో.
ఏమండి ఇయ్యాలి కానీ మరీ అంత ఇస్తారా అండి ఎవరన్నా? వెనకలు చూసుకోవాలి కదండి, మీరు కూడా అర్థం చేసుకోండి కొంచెం. బహుశా అనిందేమో, భార్య ఎరుకనేవాడు మొత్తం దాచుకోలా, కొంత. ఎంత దాచాడు? కొంత దాచాడు. దాచిన తర్వాత మిగతా తీసుకొని పోయి మామూలుగా కాదు, చూడు నేను కూడా సమర్పిస్తున్నా అని చెప్పి తెచ్చిపెట్టాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు ఇంతకే అమ్మారా? ఇంటికాడ చెప్పుకొచ్చినాడు. ఏమని తెలుసా? ఏమే పేతురు అని అడుగుతాడు, జాగ్రత్త, పాస్టర్ అని అడుగుతాడు, ఏం చెప్పాలా? ఇంతకే. పిల్లలు కూడా చెప్పాడు, రే పాస్టర్ అంకుల్ అడుగుతాడు, ఎందుకు అమ్మినారా? నేను ఎంత చెప్పాలా? ఇంతకే. బహుశా మాట్లాడుకున్నారేమో. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అననీయ, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. తెలుగు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చావు అని ఉంది, కానీ చదవండి ఆ మాట. 3వ వచనం, సాతాను నీ హృదయమును ప్రేరేపించిన మాట. 3వ వచనం 5:3 ఎవరైనా చదవండి. అప్పుడు పేతురు, అననీయ, ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట తెలుగు బైబిల్లో అంత చక్కగా లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మోసగించబడడు, దేవుడు వెక్కిరింపబడడు, పరిశుద్ధాత్మ దేవుడు మోసగింపబడడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సైతానుని హృదయం ఎందుకు ప్రేరేపించింది అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కొన్నిసార్లు తెలుగు పదాలు అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ చదవండి. ఇంగ్లీష్ బైబిల్ చాలా క్లియర్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాతానుని హృదయము ఎందుకు ప్రేరేపించాడు? ఈ మాట అనగానే అక్కడే పడి చచ్చాడు. ఇప్పుడు ఈమె ఇంటికాడ నుంచి చూస్తుంది, లైవ్ పెట్టారే, మా ఆయన చర్చికి పోయాడే, ఇంకా లైవ్లో రావట్లేదే, ఏమని సమర్పించుకుంది, హల్లెలూయా అననీయ నన్ను బట్టి అనాలి కదా, లైవ్లో రావట్లేదు, చూసుకుంటుంది పాపం. యూట్యూబ్ లైవ్ స్టార్ట్ కాలేదు, మరి సహోదరుడు స్టార్ట్ చేయలేదేమో అర్థం కాలేదు, చూసుకుంది ఇది వచ్చేటట్టుగా లేదని చెప్పి అక్క కూడా చెప్పులు వేసుకొని చర్చికి వచ్చి అన్నా పేతురన్నా ప్రైజ్లాడన్నా, అదే మా వారు వచ్చారు అననీయ ఎక్కడున్నాడు చూసుకుంటున్నానన్నా మరి అని ఆనందపడిపోతుంది. పేతురు ఏమన్నాడు తెలుసా? అమ్మా మీరు ఇంతకే అమ్మారు. సేమ్ క్వశ్చన్. అన్నా నిజమన్నా, మనోళ్ళు 2 ఆకులు ఎక్కువ తింటారు కదా, నిజమన్నా నీకు తెలియదన్నా, కావాలంటే అమ్మినోడి దగ్గర ఫోన్ కలపమంటావా ఇప్పుడే? అంతకే అన్నా. నీ భర్త పాదములు మోసుకొని పోయిన వారి, నీ భర్త శవాన్ని మోసుకొని పోయిన పాదములు అక్కడే పడి చచ్చింది. బైబిల్లో లేదు. అననీయ సప్పిరాకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, కానీ బహుశా ఉంటే అనాథలయ్యారు. ఎందుకు ఈ మాట చెప్పిన తెలుసా? ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం చర్చిలో ఉన్నప్పుడు. ప్రభా ఈరోజు నుంచి నీకు ఇంత టైం ఇస్తా ప్రభా, ఈరోజు నుంచి నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా, ఈరోజు నుంచి నేను వాక్యం చదువుకుంటాను ప్రభా, ఈరోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం ప్రభా, ఇదిగో ఈరోజు నుంచి మా ఇంట్లో కూటం పెట్టుకున్నాను ప్రభా. ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. చెప్పులు వేసుకోగానే ఉష్కాకి. అది దాచుకోవద్దు. ఏ తీర్మానం చేసుకున్నావు ఎందుకో తెలుసా? బైబిల్ అంతా చెప్పేది, నీ మొక్కుబడులను యెహోవాకు చెల్లింపు. నువ్వు ఏది మొక్కుబడి చేసుకున్నా, ఏది తీర్మానం చేసుకున్నా ఖచ్చితంగా చెయ్యి. అది ప్రార్థనకు సంబంధించిందైనా సరే, సమయానికి సంబంధించినా సరే, ద్రవ్యానికి సంబంధించినా సరే, అది ఏదైనా సరే. అనుకోవడం తప్పు, అనుకున్నావా చెయ్యి, లేకపోతే అనుకోవద్దు. నువ్వు అనుకున్నావా నేను ఈ రోజు నుంచి ఇలా ఉండాలి, ఈ రోజు నుంచి ఇలా జీవించాలి, ఎన్నో తీర్మానం నా మటుకు నేను చేసుకున్నానండి. నేను కూడా చేసుకున్నాను ఎన్నోసార్లు. నేను కూడా తప్పిపోయిన వాడినే. నేను కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఎన్నోసార్లు వాక్యం చెప్పేటప్పుడు తీర్మానాలు చేసుకుంటా, ప్రభా ఈ రోజు నుంచి నేను 2.5 గంటల సమయం నీకు ఇస్తాను అని ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నా, కానీ ఇవ్వలేకపోతున్నా. నేను కూడా దొంగనే. ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు. దాని ద్వారా మనకు మేలు కలగట్లేదు, దాని ద్వారా మనకు దీవెనలు కలగట్లేదు, దాని ద్వారా మనకు ఆశీర్వాదాలు కలగట్లేదు. కాబట్టి ఏదైనా అనుకున్నామా, ఏదైనా తీర్మానాలు చేసుకున్నామా, మొక్కుబడులు చేసుకున్నామా, లేట్ చేయొద్దు. వీళ్ళనంత త్వరగా ప్రభువుకి చెల్లిద్దాం. తద్వారా దేవునికి మహిమ, అపవాదికి సిగ్గు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి చెప్పండి, ఎన్ని దాచుకున్నాం మనం? చాలా ఉన్నాయి బైబిల్లో, 3 చూసుకున్నాం. మొదటి చెప్పండి, అతిక్రమాలు. అతిక్రమం అంటే ఏంటిది? క్రమం తెలుసు కానీ దాన్ని మీరడమే. బైబిల్లో చాలా క్రమాలు ఉన్నాయి, భార్యలకు, భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు. నాకు సమయం లేదు. ఎఫెసీయులు రాసిన పత్రికలో క్రమాలు ఉన్నాయి, కొలొస్సీయులు రాసిన పత్రిక క్రమాలు ఉన్నాయి, తీతుకులో క్రమాలు ఉన్నాయి. ఇవన్నీ చదవండి.
ఆ క్రమానుసారంగా నడుచుకుందాం, భయభక్తులు కలిగిన జీవితం జీవిద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన ఎన్నో దాచి ఉంచాడు. రెండవది, కేవలం ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకొని ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు రెండవ ఏం దాచుకున్నాం? మనం ఏం దాచుకున్నాం? తలాంతులు. దేవుడిచ్చిన మంచి తలాంతు రక్షణ, దేవుడిచ్చిన మంచి తలాంతు ఆరోగ్యం, దేవుడిచ్చిన మంచి తలాంతు శక్తి, దేవుడిచ్చిన మంచి తలాంతు సమయం, ఎన్నో మనలో ఉన్నాయి. కానీ ఎన్నోసార్లు మనం వాటిని ఏం చేస్తున్నాం? ఇప్పుడు చేతి ఇప్పటి నుంచి ప్రభా నువ్వు ఏది ఇచ్చావో అది ఏదైనా సరే నీకోసం నేను ఏం చేస్తాను? ఖర్చు చేస్తాను. స్వార్థపూరితమైన రక్షణ అవసరం లేదు, స్వార్థపూరితమైన క్రైస్తవ జీవితం అవసరం లేదు, స్వార్థపూరితమైన ఆత్మీయమైన జీవితం అవసరం లేదు. ఏదైనా ఏం చేయాలి? మనం వాటిని ఖర్చు చేయాలి. ఏ తలాంత అయినా సరే, చిన్న పన పెద్ద పన, అన్నిటికీ జీతం ఒకటే, అన్నిటికీ జీతం ఒకటే. అందుకే ఆఖరి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో, అపవిత్రుడు ఇంకను, చదువుదాం ఆ మాట, మళ్ళీ మాట అది. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 11వ వచనం చెప్పండి, చదవండి అన్న. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, ఉండనిమ్ము, 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 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున. అది క్రియలు జీతం రెండు ఒకటేసారిగా మొదలవుతున్నాయి. క్రియలు స్టార్ట్ అవుతేనే జీతం, క్రియలు లేకపోతే జీతం కూడా లేదు. ఎటువంటి జీతాన్ని సంపాదించుకుంటున్నాం? బలా నమ్మకమైన మంచి దాసుడు అనే జీతమా, లేకపోతే సోమరివైన చెడ్డ దాసుడు అనే జీతమా? మన చేతుల్లోనే ఉంది. మూడవది ఏం దాచుకున్నాం? మూడవది ఏ తీర్మానాలైనా సార్, అన్నయ్య సప్పీర్లాగా మందిరంలో ఏ తీర్మానాలు తీసుకున్నా, ఏ డిసిషన్స్ తీసుకున్నా, ఏ కమిట్మెంట్స్ తీసుకున్నా, అది వ్యక్తిగతంగా తీసుకున్నా, కుటుంబంగా తీసుకున్నా, ఏదైనా సరే దేవుని కొరకు వాటిని చెల్లిద్దాం. అప్పుడు దేవుడు ఆయన దాచి ఉంచిన మేలులు ఖచ్చితంగా ఇస్తాడు. అలా ఎంతోమందికి ఇచ్చాడు. ఈ బైబిల్లో రెండు రకాలైన మనుషులు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వచ్చినా రాకపోయినా గుర్తుపెట్టుకోండి. ఈ బైబిల్లో ఉండేది రెండు రకాలైన మనుషులు. మొదటి రకం మనుషులు ఎవరు తెలుసా? భయభక్తులు కలిగి బతికిన వాళ్ళు. రెండో రకం మనుషులు ఎవరు తెలుసా? భయభక్తులు లేకుండా బతికిన వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తా. యోబు భయభక్తులు కలిగిన వాడు, నోవాహు భయభక్తులు కలిగిన వాడు, అబ్రహాము భయభక్తులు కలిగిన వాడు, యాకోబు భయభక్తులు కలిగిన వాడు, యోసేపు భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు భయభక్తులు లేని వాళ్ళు పేర్లు చెప్పండి మీరు. భయభక్తులు లేని వాళ్ళు ఎవరక్క? ఆఖరి దినాల్లో సంసోను భయభక్తులు పోయింది. ఆ తర్వాత చెప్పండి. యజేబేలు భయభక్తులు లేని జీవితం, యూదా భయభక్తులు లేని జీవితం, ఇంకా ఇప్పుడు చెప్పండి. బిలాము భయభక్తులు లేని జీవితం, గెహజీ, చాలా ఉన్నాయి. రెండు కేటగిరీలు. నేను అనుకుంటాను వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళ భయభక్తులు లేని వాళ్ళని బైబిల్లో మనకు అర్థమవుతుంది. నీ పేరు నా పేరు దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. ఏం రాస్తాడు? భయభక్తులు కలిగిన వాళ్ళమా, లేకపోతే రక్షణను పోగొట్టుకునే జీవగ్రంథంలో పేరు లేకుండా నరకానికి పోయేటోళ్ళమా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దేవా, నీకెంతో వందనాలు. ఈ సమయంలో మీరు మాకిచ్చిన ఈ వాక్య లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మాకు కావలసిన మాటలు నేర్పించి మేము మీ వాక్యానికి లోబడి దాన్ని అర్థం చేసుకొని గ్రహించుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. సంపూర్ణమైన మీ ఆత్మ స్వాతంత్రానికి, మీ ఆత్మ ప్రభుత్వానికి, మీ ఆత్మ చిత్తానికి, మీ ఆత్మ సన్నిధికి మేము సంపూర్ణంగా లొంగిపోతూ ఉంటున్నాం. ఇది మా వల్ల కాదు అని ఒప్పుకుంటున్నాం. మీరు మా జీవితాలు మార్చండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మా జీవితాలను మీలాగా మార్చబడ్డానికి మీకు సమర్పిస్తూ, సర్వ ప్రాణ ఆత్మ దేహాలు సమర్పిస్తూ మీ చేతులు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామంలో దీనులమై ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.